ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం హీటెక్కింది. నేతలు జంపింగ్లు షురూ అయ్యాయి. వైసీపీ ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. రేపో మాపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తాజాగా ఇవాళ ఉదయం శ్రీనివాసులరెడ్డితో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకి ఎంపీ మాగుంట ఆహ్వానించారు. మాగుంట ఇంట్లో జరిగినటువంటి భేటీకి మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎరిక్షన్ బాబు, రవికుమార్ హాజరయ్యారు. ప్రస్తుతం రాజకీయాల గురించి నేతలు చర్చించుకున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో టీడీపీలో చేరుతానంటూ అన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానంటూ చంద్రబాబుతో తాను చెప్పానంటూ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో నా కుమారుడు టీడీపీ నుంచి పోటీ చేస్తారంటూ మనసులోని మాటను బయట పెట్టాను అంటూ కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నాయి. మరొకసారి మీకు అందరు కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ